జనాలు చాలా తెలివిగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. స్టూడెంట్స్కు అన్యాయం జరిగింది, కానీ దట్ అని మాట్లాడుతున్నారు. ఇంకొకటి, ఢిల్లీ పోలీసులు స్టూడెంట్స్ని పిచ్చకొట్టుడు కొట్టారు. మరి పోలీసులను కొట్టింది 50 మంది పోలీసులకి గాయాలయ్యాయి. ఆ పోలీస్ చనిపోతే ఆ పోలీస్ కుటుంబానికి మీరు సమాధానం చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు ర్యాలీ చేయడం తప్పు. 5 మంది కంటే ఎక్కువ గ్రూప్ వస్తే పోలీసులు కొట్టడానికి వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. అంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవం ఇవ్వరు. మీరు రాజ్యాంగం తీసుకుంటూ సంకలో పెట్టుకొని మాత్రమే తిరుగుతారు తప్ప ఆ రాజ్యాంగంలో ఏం రాసింది ఇవి మనకు అనవసరం. 144 సెక్షన్ మీరు చదివారా లేదా? ఆ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అసలు మీకు పర్మిషన్ లేనప్పుడు ఎలా ర్యాలీ చేస్తారు? అంటే నేపాల్ టైప్లో మీరు పార్లమెంట్కి వెళ్ళిపోయి పార్లమెంట్ మీద దాడి చేస్తే పోలీస్ వాహనాలన్నీ విరక్కొట్టేశారు. అది ఎవరి సొమ్ము? మా సొమ్ము, అంటే మా ట్యాక్స్ పేయర్ల సొమ్ము, ఇంక్లూడింగ్ యువర్ సొమ్ము ఆల్సో. రేపు పొద్దున మళ్ళీ ట్యాక్స్ మన మీదే దొబ్బుతారు, మళ్ళీ వాటిని కొంటారు. పోలీసులకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటుంటారు, వాళ్ళు కూడా స్టూడెంట్సే. అసలు అన్ని రాళ్ళు స్టూడెంట్స్ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్కసారి ఈ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు పోలీసులకు దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళు పిచ్చి కుక్కలను కొట్టినట్లు కొడతారు. దే హ్యావ్ 100% రైట్స్. అదే నేను కనుక పిఎం అయి ఉంటే, ఐఎమ్ రియలీ వెరీ సారీ నరేంద్ర మోదీజీ, మీరంటే నాకు చాలా చాలా గౌరవం. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చి పడేస్తాను తెలుసా. ఖచ్చితంగా జింగ్పింగ్ అంకుల్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని మరి చైనా రూల్స్ ఫాలో అవుతాను. లేకపోతే స్టూడెంట్స్ పేరు చెప్పుకొని పసిబిడ్డల్ని ఇట్లా వేసుకొని వస్తారా? అలా తీసుకొని రావచ్చా? వాళ్ళకి ఏమన్నా అయితే ఈ ప్రభుత్వం మీద నిందలేయడానికి చంటి బిడ్డల్ని వేసుకొని వస్తారా? పసిపిల్లల్ని, మంత్స్ బేబీని. మనుషులా మీరు? రాక్షసుల. 12 ఏళ్ల పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లని కొడుతున్నారంటారా? 12 ఏళ్ల పిల్లకి అసలు ర్యాలీకి పర్మిషన్ ఎవరిచ్చింది? ఇంకా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిన ఒక రియల్ స్టూడెంట్ ఒక అమ్మాయిని ఆ ప్రొటెస్ట్ చేసే వాళ్ళ రాళ్ళతో కొడుతుంటే పోలీసులు టెంపుల్లోకి వెళ్ళి దాక్కోమన్నారంట. టెంపుల్లోకి వెళ్తే టెంపుల్ మీద రాళ్ళేస్తున్నారంట. ఎందుకు కొడుతున్నారు అంటే వాళ్ళే కొట్టి వాళ్ళే గాయపరిచి వీళ్ళు పోలీసుల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టిన తర్వాత పోలీసులకు మండి లాఠీ చార్జ్ చేస్తే బ్లీడింగ్ అవుతుంది. అప్పుడు ఈ రెండు యాడ్ చేసి చూసారా పోలీసులు ఈ పిల్లని కొట్టారు అని. మరి పోలీసుల్ని కుక్కల్ని కొట్టినట్లు స్టూడెంట్స్ కొడుతూ ఉంటే అదెందుకు కట్ చేస్తున్నారు? ఒక స్టూడెంట్ అక్కడ ఊపిరాడక పడిపోతే పోలీసులే వాళ్ళకి సిపిఆర్ చేశారు. అది ఎందుకు చూపారు? అసలు స్టూడెంట్స్ దగ్గర రాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో వచ్చి పార్లమెంటు మీద దాడి చేస్తాము అన్నము. మేము నేపాల్ టైప్ చేస్తాం. నేపాల్లో జెన్జీ ఎందుకు ఉద్యమించింది? పొలిటీషియన్స్ పిల్లల్ని మాత్రమే విదేశాల్లో చదివించుకుంటూ దేశం సొమ్మునంతా వాళ్ళు మింగేస్తూ దేశంని అసలు పట్టించుకోకపోయేసరికి వాళ్ళ ఆఖరికి నేపాల్కి మళ్ళీ రాజు కావాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ భారతదేశంలో ఒకప్పటి కంటే చూస్తే ఇప్పుడు నిజంగా చాలా వరకు బెటర్గా ఉంది. కానీ సిస్టంలో లోపాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే కొత్త రాజ్యాంగం మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సమస్య కాదు, విద్యార్థులందరినీ ఒకేలాగా చూసేటటువంటి చట్టాలు భారతదేశంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి, చాలామంది మాట్లాడుతున్నారు చాలా తెలివిగా మాట్లాడుతున్నట్లు. కొంచెం వాళ్ళని చూస్తుంటే దేశద్రోహానికి కొంచెం లీన్ అయినట్లే కనిపిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని దేశద్రోహులని అంటారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ పోలీసుల్ని కొడుతున్నారు స్టూడెంట్స్. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. స్టూడెంట్స్ కూడా 10% పార్టిసిపేట్ చేశారు. 90% ఓకే, ఈ టెర్రరిస్ట్లకు సపోర్ట్ చేసేటోళ్ళు, కాశ్మీర్ని సపరేషన్ చేయాలనుకునేటోళ్ళు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఇచ్చేయాలి అనుకునేటోళ్ళు, ఈ అర్బన్ నక్సల్స్, మొన్న లొంగిపోయిన నక్సలైట్లు అందరూ వచ్చారు. ఈ మొత్తం ఇండీ గ్యాంగ్ అంతా కూడా అక్కడ చేరింది. ఇట్స్ ఓకే, వాటి గురించి మేము మాట్లాడదలుచుకోవట్లేదు. బికాస్ దట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్. స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. అంటే నీ ఇంట్లో ఒక మంచి పెళ్లి జరుగుతూ ఉంటే ఒకడెవడో ఒక రౌడీగాడి శవాన్ని ఎత్తుకొని వచ్చి నీ ఇంటి ఫంక్షన్లో దూరి సంకనాకుతామంటుంటే అదంతా పక్కన పెట్టండి, మనం జస్ట్ పెళ్లి గురించి మాట్లాడుకుందాం అంటారా? నీలాంటి వాళ్ళే దేశద్రోహాల కింద కన్సిడర్ చేయబడతారు. అర్థమవుతుందా? మాట్లాడితే నీట్ స్టూడెంట్స్ మాత్రమే మాట్లాడాలి. నీట్ స్టూడెంట్స్ మాత్రం ఎగ్జామ్ రాసి వాళ్ళ డాక్టర్ ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని వచ్చి మాట్లాడమని చెప్పండి. సిస్టమ్ని మార్చమని చెప్పండి. ఎవరెవరికి ఇస్తున్నారో అక్కడ సెక్యూరిటీ పెంచమని చెప్పండి. ఒక విషయం బాలేదు అంటే ఎలా బాగు చేయాలి అని మాట్లాడుకోవాలి, కానీ ఎలా నాశనం చేయాలి, పూర్తిగా ఎలా ఎత్తేయాలి. ఇప్పుడిప్పుడే భారతదేశం ఎదుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వం వస్తే రేపు పొద్దున విదేశాల దగ్గర మనం మళ్ళీ బిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను స్టూడెంట్స్ షేర్ చేసుకున్న కొన్ని మెసేజ్లు చూశాను. బ్రిటిష్ గవర్నమెంట్ స్పందించింది దీని మీద, కానీ భారతదేశం గవర్నమెంట్ స్పందించలేదంట. ఏం బతుకులరా మీవి? పోయి బ్రిటిష్ వాడు బూట్లు నాకండి. మరి మీకు అంత నచ్చితే వేసుకోండి, వీసాలు వేసుకొని వెళ్ళిపోండి. మీలాంటి వాళ్ళ వల్లే కదా 300 సంవత్సరాలు బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలించింది. ఇప్పుడు పోయి మళ్ళీ వాడి దగ్గర తాకట్టు పెట్టాలనుకుంటున్నారు. ఆ దేశమే ఇస్లాం దేశం అయిపోయి వాళ్ళే ఎవరి సంఖ నాకాలో తెలియక వేరే వాళ్ళ సంఖలు నాకుతున్నారు. ఇక మీరు కూడా వెళ్ళండి నాకడానికి. నాకు బూతులు వస్తాయి. రియలీ వెరీ సారీ ఫర్ మై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. బట్ సిస్టమ్ని మారుద్దాం, అందులో పద్ధతుల్ని మారుద్దాం. మినిస్టర్లను మార్చడం వల్ల ఏం లేదు. అది మినిస్టర్ చాలా పెద్ద తప్పు ఆయన స్వయంగా చేశాడు అనుకోండి, ఖచ్చితంగా మార్చేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారు కదా, ఒక్క ఓటు తక్కువ వచ్చిందని చెప్పేసి వాజ్పేయి గారు దిగిపోయారు కదా. మరి ఆ రోజుల్లోనే బతకండి. మీరు ఆ రోజులతో కోరుకున్నప్పుడు ఆ రోజులంతా ఎథికల్గా మీరు కూడా బతకాలి. మీరు అంత ఎథికల్గా ఏమీ లేరు. కాబట్టి 2026లో ఎలా బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేయాలి.
మీరు ఎట్లా చేస్తారంటే ఆకాశానికి బోడుగుండికి ముడేస్తామంటారు. ఎట్లా కుదురుతుంది? కుదరదు. వెన్ ఇట్ ఈస్ 2026, ఫాలో ద 2026 రూల్స్. రాజ్యాంగాన్నే ఒక 200 సార్లు మార్చుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు పాత చింతకాయలాగా రిజైన్ అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. రిఫార్మేషన్స్ కావాలి, బట్ రిజైన్ ఇస్ నాట్ ద సొల్యూషన్. ఇప్పుడు కనుక ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేస్తే CJP విన్ అయినట్లు, దేశద్రోహులు విన్ అయినట్లు, టెర్రరిస్టులు విన్ అయినట్లు, నక్సలైట్లు విన్ అయినట్లు, మొత్తం భారతదేశాన్ని నాశనం చేసి చైనాకి తాకట్టు పెట్టే వాళ్ళు విన్ అయినట్లు, అమెరికా డీప్ స్టేట్ విన్ అయినట్లు, పాకిస్తాన్ విన్ అయినట్లు. అది జరగకూడదు. ఎవరెవరైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చెయ్యాలని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నట్లు. ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణలు చెప్పాలని కోరుకోండి స్టూడెంట్స్ అందరికీ, ఈ జఫడగాళ్ళకి కాదు. అండ్ న్యూ రిఫర్మేషన్స్ తీసుకొస్తాము, నెక్స్ట్ టైం ప్రతి ఎగ్జామ్కి సెక్యూరిటీ కల్పిస్తాము అని చెప్పండి. దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి 10th క్లాస్లో ఫెయిల్ అయినామని సూసైడ్ చేసుకోవడం, ఇంటర్ ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా సూసైడ్ చేసుకోవడం. నిజంగా నీట్ ఎగ్జామ్ జస్ట్ ఇట్లా లీక్ అయిందంటే 10 మంది స్టూడెంట్లు సూసైడ్ చేసుకున్నారంటే వాళ్ళ మైండ్ ఎంత డెడికేట్ ఉంది. రేపు పొద్దున వాళ్ళు ఎలాంటి ఫ్యూచర్ డాక్టర్లు అవుతారు, ఎట్లా పేషెంట్ల ప్రాణాలు కాపాడతారు. భవిష్యత్తులో పేషెంట్ల ప్రాణాలు కాపాడాలనుకున్న డాక్టర్లు వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకుంటే వాళ్ళు ఎంత డెలికేట్, ఎంత సెన్సిటివ్ ఉన్నట్లు. వాళ్ళకి నిజంగా కెరీర్ మీద ఫోకస్ ఉంటుందా? లైఫ్ మీద ఒక క్లారిటీ ఉంటుందా? ఇది కూడా ఆలోచించుకోవాలి. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చచ్చిపోయేంత వీక్నెస్ ఏంటి? జీవితంలో సాధించే విషయాల మీద ఒక నమ్మకం లేదు. అసలు వాళ్ళ మీద వాళ్లకు ఎలాంటి అవగాహన కూడా లేదు. అలా లేకే స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఒత్తిడి ఒక సైడు, కాలేజ్లో ఒత్తిడి మరో సైడు, వాళ్ళ పెంపకం సరిగ్గా లేక, ప్రేమ సరిగ్గా లేక, తిండి సరిగ్గా లేక, ఎడ్యుకేషన్ అని హింసించి సగం వీటికి చచ్చిపోతున్నారు. ఇలాంటప్పుడు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు సాధించాలనుకున్న అంశాల మీద ఎలా పట్టుదలగా ఉంటారు? ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆర్థికంగా ఎదురైనా, మానసికంగా ఎదురైనా, శారీరకంగా ఎదురైనా, సమాజపరంగా ఎదురైనా పోరాడి గెలిచేటోళ్ళు కదా. అందులోనూ డాక్టర్లని దేవుళ్ళగా భావిస్తారు. భవిష్యత్తులో కాబోయే డాక్టర్లు ఎగ్జామ్ ఇట్లా పోస్ట్ పోన్ అయిపోతే సూసైడ్ చేసుకోవడం అన్నది వాళ్ళు ఎంత వీక్ మైండ్ సెట్తో ఉన్నారు. దీని ఇంపాక్ట్ ఏంటో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు హింసిస్తున్నారని, వాళ్ళ కాలేజీలు హింసిస్తున్నారని, ఈ సొసైటీ హింసిస్తోందని. ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటో తెలుసా? ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మేషన్స్ కావాలి. అది ఎలా అంటే ఇన్ని రకాల ఇంగ్లీష్ మీడియం చదువుల్ని తీసుకొచ్చి ఉపకారానికి పనికిరాని సబ్జెక్టులు పెట్టడం కాదు. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసుకునే సబ్జెక్టులు పెట్టాలి. జీవితంలో ఏం జరిగినా సరే నా గమ్యాన్ని నేను చేరుతాను అనేటటువంటి మానసిక ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, నమ్మకాన్ని కలిగించే సబ్జెక్టులు రావాలి. ఇవి ఎడ్యుకేషన్ సబ్జెక్టులో ఉండాల్సింది. ఇక ఎగ్జామ్లు లీక్ అవ్వకుండా ఉండాల్సింది ప్రజలకి లీక్ అయినోడి మొహాన్ని ప్రజలకు చూపించాలి. ప్రతి ఊరు అంటించాలి. టీవీ ఛానల్స్కి ఇచ్చి వీడి మొహాన్ని చూపించు, ఎన్ని డబ్బులు తీసుకొని వీడు లీక్ చేశాడని. ఇలాంటివి కదా చెయ్యాలి. ఇలాంటి కఠినమైన చర్యలు కదా తీసుకోవాలి. అండ్ ఎగ్జామ్ పేపర్ ఉన్న చోట CRPFని పెట్టండి, వేల మందిని పెట్టండి అవసరమైతే. ఎందుకంటే 1000 మంది స్టూడెంట్స్ భవిష్యత్తు కాబట్టి. ఇలాంటివి అడగండి, ఇలాంటివి డిమాండ్ చేయండి. రిజైన్ చేయండి, ఒక్కడా చేయండి. ఏమొస్తుంది? ఏమీ రాదు. అలానే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. మినిస్టర్ మారిపోతే ఇంకొక BJP MP మినిస్టర్ అవుతాడు. సో అక్కడెక్కడో జరిగేదాన్ని ఎట్లా ఆపుతారు? సిస్టమ్ మార్చమని అడగండి. తెలివైనోడు దీన్ని అడుగుతాడు. మోడీ దిగిపోవాలి, మరి ఎవరిని PM చేస్తాడు? భారతదేశాన్ని విదేశాలలో నోటికొచ్చినట్లు అసహ్యంగా బూతులు మాట్లాడే రాహుల్ గాంధీని చేద్దామా? టెర్రరిస్టులతో డైరెక్ట్గా మీటింగ్లు పెట్టుకొని మోడీని చంపేసే ప్లాన్లు కూడా ముందే తెలుసుకున్న రాహుల్ గాంధీని చేద్దామా? టెర్రరిస్టులకి భారతదేశం నుంచి డబ్బు పంపించే రాహుల్ గాంధీని చేద్దామా? ఏదైనా భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ విషయం జరిగితే ఫారిన్ వెళ్ళిపోయేసేసి లేడీస్తో తిరిగే రాహుల్ గాంధీని చేద్దామా? కేజ్రీవాల్ మీటింగ్ పెట్టి మోదీకి పిల్లలే లేరు, ఆయనకు పిల్లల బాధ ఎలా తెలుస్తుంది అని ఉన్నారు. అవినీతిమైన యుద్ధం చేయాలి అని చెప్పేసి అన్నా హజారే పక్కన చేరి తోడు దొంగలాగా ఆయన వెనకాల కసక్కున పొడిచి వెన్నుపోటు ఈరోజు శీషామహల్ లాంటి కోటాను కోట్లు ఆ ఖలిస్తానీ వాళ్ళతో డబ్బులు తీసుకొని ఆ ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చి ఈయన వచ్చి మళ్ళీ మాట్లాడతాడు. ప్రేమ తెలియాలంటే పిల్లలు ఉండక్కర్లేదు. ఇక్కడ మంచి ఆలోచన, ఇక్కడ మంచి మనసు ఉంటే చాలు. అది నీకు ఎలాగూ లేదు. ఎందుకంటే గురువుగారు అని గురువుగారి గూలో పొడిచినోడివే కదా. కేజ్రీవాల్ కూడా మాట్లాడతారు. అసలు బొద్దింకల పార్టీకి ఫండరు, నిర్మాత, డైరెక్టరు అన్ని ఇతనే కదా. 5% స్టూడెంట్స్ ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు. నిజంగా స్టూడెంట్స్ కానీ ఈ 95% అర్బన్ నక్సల్స్ కానీ అంబేద్కర్ గారి మీద మినిమం వాల్యూ ఉన్న పర్మిషన్ లేని ర్యాలీలు చేయకూడదు. 144 సెక్షన్ విధించిన తర్వాత మనము రాజ్యాంగ ధిక్కరణ చేయకూడదు. అంబేద్కర్ గారిని కాలి కింద తొక్కి పక్కన పడేశారుగా ఈ ప్రొటెస్ట్తో. ఇది నేపాల్ కదమ్మా. ఇట్టా పరిగెత్తుకు వెళ్ళిపోగానే అట్టా పార్లమెంట్ తగలబెట్టించుకోవడానికి ఇంకా ఢిల్లీ పోలీస్ మాత్రమే పార్టిసిపేట్ చేశారు. ఇండియన్ ఆర్మీ దిగింటే ఒక్కొక్కడికి నరాలు తెంపేవాళ్ళు. అండ్ ఒక్కసారి ఇండియన్ ఆర్మీకి పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత సమ్ టైమ్స్
ఇది ఎందుకు జరిగింది అని అడిగే హక్కు ఏ ప్రజలకు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి దేశ రక్షణ చాలా ఇంపార్టెంట్. నేను కనుక నిజంగా ఆ పొజిషన్లో ఉంటే ఇండియన్ ఆర్మీకి రూల్ ఇచ్చి పడుతుంటాను. మరి మీరేమంటారో చెప్పండి.